ఖచ్చితంగా పార్టీలు అంటే పార్టీ అంటే ప్రజలే కదనా. ఈరోజు పార్టీలో పనిచేసేది కొంతమంది అయినా ప్రభావితం చేసేది ప్రజలపైన ఉంటుంది కాబట్టి ప్రజలు నిర్ణయాన్ని కూడా పార్టీ నాడి తీసుకుంటది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలన్నీ ఒకే ఒపీనియన్ లో ఉన్నాయి. అందరూ కామన్ ఎనిమి అంటే ఎనిమి అని చెప్పిన ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతోందన్నా. ఇంకా కొద్ది రోజులు పరిపాలన ఉంటే ఇంకేం మిగలదు, ఇంకెవరు ఉండేదానికి లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఇంకెవరు ఉండేదానికి లేదు, ఎవరు వ్యాపారాలు చేసుకునేది లేదు. వాళ్ళు దోచుకునేది వాళ్ళు పంచుకునేదని సరిపోతుంది తప్ప కామన్ పబ్లిక్ గానీ ఎవరికి న్యాయం జరగదు. ఆంధ్రప్రదేశ్ లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ లో అందరికీ అన్యాయం జరుగుతుంది. అధికార పార్టీ నాయకులకు తప్ప అందరికీ అన్యాయం జరుగుతుందినా. ఇప్పుడు ఇంతకుముందు ట్వీట్ చూసా నేను, మనం మాట్లాడేటప్పుడు మా మిత్రుడు పంపించాడు. అంబటి ఆయన అదే ఈ కుర్చీ మడత మాట్లాడుకుంటున్నాం కదా, కుర్చీ మడత, అది సింహాసనం అంట. ఆయనకి సింహాసనాన్ని ఎవరు మడత పెట్టలేరు అంటున్నారు. అంటే ఇంకా రాచరికపు ఆలోచనలో ఉన్నాడు. ఏందన్నా సింహాసనం మీద కూర్చుంటాడు ముఖ్యమంత్రి? ఏంది అంబటి రాంబాబు గారు, మీరు ఒక మంత్రిగా ఉన్నారు, సింహాసనం ఏంది? ప్రజలు మిమ్మల్ని సింహాసనం మీద కాదు కూర్చోబెట్టింది, ప్రజల్ని పరిపాలించండి అని చెప్పి మీకు అధికారాన్ని ఇస్తే మీరు ఏదేదో ఒక రాజుమారిగా సింహాసనం మీద కూర్చో. అదే అందుకనే ఒక రాచరిక పాలన, ఒక నియంత పాలన మీ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఆయన మనసులో మాట బయటపడిపోయాడు కదా. ఒకసారి మీకు పంపిస్తాను ట్వీట్, చూడండి. అది ఎంత దారుణమైనంటే ఏందన్నా, ఈ విధంగా వాళ్ళ మనుషులు వాళ్ళ మంత్రులు ఇట్లా మాట్లాడుతుంటే ప్రజలకు ఏ విధంగా ఫీడ్బ్యాక్ పోతుంది చూడండి. అంటే దీనివల్ల ఒక అహంకారమైనటువంటి ఒక ధోరణిలో వాళ్ళు ఉన్నారని చెప్పి అర్థమైతా ఉంది. ప్రజాస్వామ్యంలో ఏం పెట్టారు? బంగారు సింహాసనం, కనకపు సింహాసనమా లేకపోతే మామూలు సింహాసనమా? ఏం పెట్టారు? చెప్తారు ఏదో ఒకటి. అసలు సింహాసనం ఏందన్నా పోర్చేది? ఒక ముఖ్యమంత్రికి సింహాసనం మీద కూర్చునేది ఏంటన్నా? ఆయన మాటలు తీరు ఎంత బాధగా ఉందంటే, అంటే వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ ఆలోచన పార్టీలో ఒక మంత్రి ఉండి వాళ్ళ ఆలోచన విధానం ఇట్లుందంటే ఏ విధంగా ఉంటుంది చెప్పండి. ఇంకా ఒక నియంత పరిపాలన. ఇప్పుడు మేము మాట్లాడితే మమ్మల్ని మళ్ళా అన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు మమ్మల్ని. ఇట్లా మనకి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడినాడు అని చెప్పి ఇట్లా అహంకార ధోరణితో మాట్లాడితే ఏ విధంగా అర్థం వస్తుంది చెప్పండి అన్న. మీకు పంపించానన్న ఇప్పుడే ట్వీట్ పంపించాడు. 755 పంపించాడు. ఇక్కడ ఉన్నది సింహాసనం, కుర్చీ కాదు మడత పెట్టడానికి అంట. మిమ్మల్ని కూర్చోబెట్టింది కుర్చీ మీద, సింహాసనం మీద కాదు. అవన్నీ అయిపోయినాయి, రాజులు రాచరికాలు అవన్నీ అయిపోయినాయి. మీరు ఇంకా ఆ దూరంలో ఉంటే మిమ్మల్ని ఏం చేయలేదు. అందుకని ఇంత అహంకారంతో ఉన్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని దింపాలనుకుంటున్నారు. సింహాసనానికి చాలా మీనింగ్లు ఉంటాయి, వదిలేయండి. కానీ అదే ఇప్పుడు వికే గారు చెప్పినట్టు కనకపు సింహాసనమా ఏందా చాలా మీనింగ్లు ఉంటాయి సింహాసనానికి. రైట్. కానీ నేను ఒకటి అడగదలుచుకున్నాను అన్న, ఏం చేశారని ఓటేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈరోజు చెప్పమని చెప్పండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కి ఇది నేను చేశానని చెప్పి ఒక 10 పాయింట్ చెప్పని చెప్పండి. ఇది నేను మంచి చేశాను ఆంధ్రప్రదేశ్ కి. ఏం మంచి జరగలేదు కదా. ఏం జరగనప్పుడు ఏ విధంగా మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రజల దగ్గర నుంచి తిరిగి మీకు ఓటు పడాలని? రావాలి జగన్, కావాలి జగన్ అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు వద్దు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఫ్యాన్ రెక్కలు ఇరిగిపోవడం ఖాయం. ఈ ప్రజలు తీసుకుంటే నిర్ణయానికి ఎంతటి రారాజైనా ఎంత చక్రవర్తి అయినా సరే కింద పడిపోవడం ఖాయం. యా, శ్రీనివాసరావు గారు, మీరు ముందు ఒక మాట, ఈ నిశ్శబ్ద విప్లవం